I'm trying to get as shredded as possible, so I'm going to show you everything which I get from the grocery store in a week to achieve my goals in this video. So today we are going to Walmart with a simple objective: get the groceries for entire week, which helps me get shredded in as little money as possible. And at the end, I'll come back here, give you the grand total, ఎంత ఖర్చు వచ్చింది మనకి, ఎంత స్పెండ్ చేసినాం అనేది, and also I'll break down everything into protein, carbs and fats, so it will be more clear for you to get them. What is up YouTube? Welcome back to my channel. Etlunaru andaru. My name is Prudvi and today we are going to Walmart to shop groceries for my weight loss journey. If you are watching me from India, మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేనైతే వాల్మార్ట్లో లాగిన్లు చేసేటోళ్ళని అయితే ఒకరిని చూడలే ఇప్పటి వరకు. సో ఆల్రెడీ అందరూ మనం ఎట్లా చూస్తారంటే అది ఎవరు రైడ్ కింద పట్టుకొని తిరుగుతుంది వాల్మార్ట్లో అన్నట్టు చూస్తారు. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. అదే నిజంగా ఎట్లా చేస్తారో బ్లాగింగ్ అందరు, కానీ నేను ఇప్పుడే దీన్ని టేస్ట్ చేస్తున్నా. లైక్ పీపుల్ వాచింగ్ అస్ అంటే పబ్లిక్లో రికార్డ్ చేయాలంటే స్టేజ్ ఉంటుంది కదా. సో లిస్ట్లో మనకి ఫస్ట్ వచ్చేసి వెజిటబుల్స్. సో లెట్స్ గో అండ్ గ్రాబ్ సమ్ వెజీస్. ఫస్ట్ వెజీ ఏంటంటే కుకుంబర్. యూఆర్ టేకింగ్ 7 కుకుంబర్స్, ఎందుకంటే మనం డైలీ ఒక కుకుంబర్ తింటాం. అప్రాక్సిమేట్లీ 100 grams ఉంటుంది కాబట్టి నేను 7 కుకుంబర్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కామన్ వెజిటేబుల్ ఏంటి అంటే ఆనియన్ మనకు పక్కా కావాలి, సో నేను ఒక బ్యాగ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి టొమాటో, ఇది కూడా చాలా యూస్ఫుల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేబుల్ ఏంటంటే క్యాబేజ్, ఎందుకంటే 100 grams మీకు మ్యాక్సిమం 15-20 calories వస్తుంది. సో మీరు ఈజీగా డైలీ ఒక 100-200 grams తిన్నా కూడా మీ స్టమక్ ఫుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి సిలాంత్రో. బేసికలీ సిలాంత్రో మనకి మస్తు టేస్ట్ ఇస్తుంది కర్రీస్కి. మీరు ఏ కూర వేసుకున్న దాంట్లో జస్ట్ అట్లా కొంచెం సిలాంత్రో వేసుకున్నారంటే మజా వస్తుంది. సో నేను ఒక 2 తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ కార్న్ గురించి ఎత్తుకుతున్నాను. కార్న్ అయితే అవైలబుల్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా. నేను ఇక్కడ చూస్తా, అడిగిన వాడు తెస్తా అన్నాడు, తెస్తే తీసుకుంటా, లేకపోతే ఏం చేయలేం. నెక్స్ట్ వెజ్ వచ్చేసి పొటాటో చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఆల్రెడీ పొటాటో ఉంది, అందుకే తీసుకోవట్లేదు, బట్ మీకు చూపిస్తున్నా నా డైట్లో ఉంది పొటాటో. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గ్రాసరీ షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ నోట్స్లో ఫస్ట్ ఏమేమి కావాలో రాసి తెచ్చుకోండి. ఎందుకంటే కనిపించిన అన్నీ తీసుకుంటే ఏమేమో తీసుకుంటాం, ముందే రాసి పెట్టుకున్నామంటే మనం ఏం కావాలో అవే తీసుకొని వెళ్ళిపోతాం. స్పినాచ్ కావాలి, లెట్స్ గ్రాబ్ స్పినాచ్ కూడా మీకు చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో మీరు ఈజీగా 100-200 grams తిన్నా ఎక్కువ ఫరక్ పడదు. ఇక్కడ ఇట్లా బాక్స్ దొరుకుతుంది, సో నేను ఒక బాక్స్ తీసేసుకుంటా. నో ఓకే, యూజువల్లీ ఐ సీ కార్న్ ఇన్ దాట్ ప్లేస్. Yeah, we don't have any. What kind? You want something? You want another kind? No, I'm looking for sweet corn. Okay. Yeah. We just got that corn and something. Alrighty, no problem. So we are done with veggies. Unfortunately, the corn లేదు, మనం ఏం చేయలేం. My all-time favorite fruit. Bunch of bananas తీసుకుంటున్నా. సెకండ్ ఫ్రూట్ ఏంటి అంటే పైనాపిల్. యూ కెన్ టేక్ పైనాపిల్, యాపిల్, వాట్ ఎవర్, అన్ని సేమ్ క్యాలరీస్ ఉంటాయి ఆల్మోస్ట్. మనం ప్రోటీన్ సోర్సెస్ తీసుకుందాం. ప్రోటీన్ సోర్స్లో నేనైతే 2 things వాడతా, చికెన్ అండ్ ఎగ్స్. సో ఫస్ట్ మనం చికెన్ తీసుకుందాం. ఈ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను అనమాట. నేను బేసికలీ ఎవ్రీ డే 300 grams ఆఫ్ చికెన్ తింటాను. 200 grams ఏమో లంచ్లో తింటాను విత్ రైస్, ఇంకొక 100 grams ఏమో నేను బ్రేక్ఫాస్ట్ బ్రెడ్తో తింటాను అనమాట శాండ్విచ్లకి. మన దరిద్రం ఏంటంటే మిక్స్డ్ వెజ్జెస్ కూడా పెద్ద ప్యాకెట్ లేదు, చిన్న ప్యాకెట్ తీసుకొని పాయింట్ లేదు. నా దగ్గర ఇప్పుడు 1 weekకి సరిపోవడానికైతే కొన్ని వెజ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వచ్చి నేను పెద్ద ప్యాకెట్ తీసుకుంటా. సో ఇప్పుడు మనం డైరీ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో మనం డైరీలో మిల్క్, ఎగ్స్, ఇంకా యోగర్ట్ తీసుకుందాం. మిల్క్ వచ్చేసి నేను ఎవ్రీడే 100 ml ఆఫ్ మిల్క్ తాగుతాను అండ్ 100 ml ఆఫ్ కర్డ్ తింటాను. ఈ గ్రీక్ యోగర్ట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే జస్ట్ 100 calories మీకు 17 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఆల్రెడీ ఇంట్లో గ్రీక్ యోగర్ట్ ఉంది, సో నేను తీసుకుంటలే, కానీ మీకు చూపిస్తున్నాను నా డైట్లో అది ఇంక్లూడ్ ఉంది. సో ఎగ్స్ నేనైతే డైలీ 2 eggs తింటా, 18 eggs తీసుకుంటా. సో మనకి ప్రోటీన్ సోర్సెస్ అయిపోయినాయి, వెజిటేబుల్స్ అయిపోయినాయి, ఫ్రూట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కార్బ్ సోర్సెస్కి పోదాం. నా మెయిన్ సోర్సెస్ ఆఫ్ కార్బ్స్ ఏంటంటే పొటాటో, బ్రెడ్, ఇంకా రైస్. నేను రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసినాక నాకు ఒకటి దొరికింది ఏంటంటే ఈ బ్రెడ్ క్రేజ్ ఉందన్నమాట, హోల్ వీట్ బ్రెడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 slices మీకు జస్ట్ 70 calories. నార్మల్గా మీరు ఏ బ్రెడ్ తీసుకున్నా ఒక బ్రెడ్లో 70 calories ఉంటాయి. ఈ బ్రెడ్ నాకు రీసెంట్గా దొరికిందని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే 2 slices ఆఫ్ బ్రెడ్లో
మనకి 70 క్యాలరీస్ వస్తున్నాయి. అంటే ఒకటే బ్రెడ్ తినాల్సిన వేరేది తీసుకుంటే ఈ బ్రెడ్ తీసుకుంటే 2 బ్రెడ్స్ తినచ్చు. మన బిస్కెట్ డైట్కి మేము క్యాబేజ్ పొటాటో కార్న్ కుకుంబర్ స్పినాచ్ ఆనియన్ టొమాటో మిర్చి. You're done. థ్యాంక్ యూ. సో షాపింగ్ అయితే అయిపోయింది. గెస్ చేయండి ఎంత అయిందో షో. అండ్ నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఎంత అయిందో నేను చూపిస్తాను. సో దెన్ ప్రోటీన్ చూపిస్తాను విచ్ ఈస్ మోస్ట్ ఫేవరెట్ ఫర్ ఆల్ ద బాడీ బిల్డర్స్ అవుట్ దేర్. ఎందుకంటే ఈ ప్రోటీన్ వల్లనే మన మజిల్ బిల్డ్ అవుతుంది. సో నా ఫస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసి చికెన్. నెక్స్ట్ సోర్స్ వచ్చేసి ఎగ్స్. దీస్ ఆర్ ద most important protein sources if you are trying to build muscles. And next, moving on to my carbohydrates, the main source of carbs వచ్చేసి రైస్ obviously. అండ్ నేను ఇది వాల్మార్ట్లో ఉండలేదు యాజ్ నా దగ్గర ఆల్రెడీ రైస్ ఉంది. నా సెకండ్ సోర్స్ వచ్చేసి బ్రెడ్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన నా దగ్గర ఆల్రెడీ బ్రెడ్ ఉందని చెప్పి, సో ఉన్నది ఈ వీక్కి సరిపోతుంది. నేను బేసికలీ ఒక్క ప్యాకెట్ నాకు 2 weeks వస్తుంది అనమాట బ్రెడ్. అండ్ వన్ మోర్ గుడ్ సోర్స్ ఆఫ్ కార్బ్స్ వచ్చేసి పొటాటో. Here I have bananas and I have pineapple, and also these are the berries, strawberry, blueberry, blackberry and mixed berries anamata idi. Now coming to some fibers out there, cabbage, spinach, cucumbers, and I said you నాకు అక్కడ పెద్ద ప్యాకెట్ అయిపోయింది తీసుకుంటా. ఈ 1 week సరిపోవడానికి నా దగ్గర అయితే మిక్స్డ్ వెజెస్ ఉన్నాయి. దీనిలో క్యారెట్, బీన్స్, పీస్ అండ్ కార్న్ ఉంటుంది మిక్స్డ్. అండ్ moving to some fat sources, my main source of fat is peanut butter, milk, Greek yogurt every day. Now talking about few miscellaneous veggies, నేనేం వాడతాను, ఆనియన్స్ ఇది ఒక బ్యాగ్ నాకు 1 week వచ్చేస్తుంది. టొమాటోస్ 1 weekకి నాకు ఒక 7-8 అట్లా వచ్చేస్తాయి. సిలాంత్రో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వే ప్రోటీన్. దీన్ని మనం మర్చిపోలేం. ఆల్మోస్ట్ 2 kgs ఉంది నాకు. ఇది 2 months ఈజీగా వస్తుంది అనమాట. సో నేను 2 monthsకి ఒకసారి అనుకుంటా. ఆల్ రైట్, సో లెట్స్ బ్రేక్ డౌన్ ద ప్రైజెస్. నేను ఏమేమి తీసుకున్నా ఎవ్రీథింగ్ ఇక్కడ రాసిన అనమాట. ఎంత పడ్డది మనకి, ఏమేమి తీసుకున్నాము, ఏది ఎన్ని రోజులు వాడతాం అనేది నేను మొత్తం క్లారిఫై చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ నేను మిక్స్డ్ బెర్రీస్ ఆర్ మిక్స్డ్ వెజ్జీస్, ఫ్రోజన్ వెజ్జీస్ ఏవైతున్నాయో ఇవి నేను ఒక ప్యాక్ నాకు 1 month వస్తుంది. సో నేను ఆ ప్రకారంగా బ్రేక్ డౌన్ చేసిన. అంటే లెట్స్ ఏ నాకు ఇప్పుడు ఫ్రోజన్ వెజ్జీస్ వచ్చేసి $7 పడుతుంది ప్యాకెట్, కానీ నాకు ఈ ఫ్రోజన్ వెజ్జీస్ 1 month వస్తుంది. సో డివైడెడ్ బై 4. అట్లా నేను ఏవైతే పెద్ద పెద్ద క్వాంటిటీలో తీసుకున్నానో అవి నేను డివైడెడ్ బై 4 చేసి క్యాలిక్యులేట్ చేసినాను. అండ్ బేసిక్ చికెన్, ఆనియన్, బనానా ఇవన్నీ వీక్ అయిపోతాయి. సో ఎంత ప్రైస్ పడ్డా అంత ప్రైస్ చేసినాను. ఈ మొత్తం కలిపితే ఎంత తెలుసా, $35 ఓన్లీ. ఎస్, జస్ట్ $35 పెడితే మీరు 1 weekకి సూపర్ హెల్తీ కావచ్చు. సరే, ఇంకా గట్టిగా మాట్లాడితే $50 అవుతుంది. ఎందుకంటే నేను దీనిలో రైస్ యాడ్ చేయలేదు. ఎందుకంటే రైస్ బ్యాగ్ పెద్దది తీసుకుంటా నేను. 2 months వస్తుంది నాకు అది. సో ఎంత బ్రేక్ డౌన్ చేసినా నాకు వీక్లీ $5 కూడా పట్టదు. అండ్ వే ప్రోటీన్ నాకు డైలీ $2 పడుతుంది ఒక స్కూప్. అన్నీ యాడ్ చేసిన $50 కన్నా $1 కూడా ఎక్కువ కాదు. జస్ట్ ఇమాజిన్, మీరు బయట పోయి ఏమన్నా తినండి యూఎస్లో, ఒక్క మీల్ తినాలంటే $10 కూడా సరిపోవు. 7 daysకి ఎంత అవుతుంది ఒకవేళ డైలీ తింటే 3 times, $100 ఈజీగా అవుతాయి. సో హెల్తీ ఉండాలంటే పైసలు ఖర్చు కావు, హెల్తీ ఉండొద్దంటేనే పైసలు ఖర్చు అవుతాయి. సో మీకు హెల్తీ ఉండాలని ఉందా, ఏమేమి కొనుక్కోవాలి, ఎంతలో అవుతుంది, ఏమవుతుంది, ఎవ్రీథింగ్ నేను బ్రేక్ డౌన్ చేసిన. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డిఎంఈ. యూఎస్లో వండుకుంటా హెల్తీగా ఎట్లా లైఫ్ లీడ్ చేయవచ్చు. దిస్ ఈజ్ మై ఓన్లీ ఫండా టు క్రియేట్ దిస్ పేజ్. సో ఇక్కడ నేను ఏమేమి వర్కౌట్ చేస్తానో షేర్ చేస్తాను, ఏమేమి తింటానో షేర్ చేస్తాను, ఎట్లా తింటానో, ఎట్లా వండుకుంటానో, ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ ఇండియా, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ ఆర్ లివింగ్ ఇన్ అబ్రాడ్. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నారంటే మీకు ఇవన్నీ దొరుకుతాయి, కొనుక్కోవచ్చు, ఇంకా చాలా తక్కువ ప్రైస్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ సో యూ వోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియోస్.